భక్తి ప్రేక్షకులందరికీ కూడా మరి ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులతో అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఏదైతే ఆదివారం అంటే జూన్ 22 తారీఖు మనకి 2 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి. ఒకటి కూర్మ జయంతి అనేది, రెండోది వచ్చేప్పటికి మాసిక కార్తికేయ అని చెప్పి ఎక్కువగా తమిళనాడులో నిర్వహించుకోవటం అనేది ఇప్పుడిప్పుడే వివిధ పంచాంగ కర్తల ద్వారా మనకి కూడా కృత్తికా దీపం అనే పేరుతో ప్రాచుర్యం పొందుతోంది. అయితే దీని యొక్క విశిష్టత ఏంటి? సరే ఈరోజు మనం ఎందుకు ఆచరించుకోవాలి అనేది గనక చూసుకున్నట్టయితే, తర్వాత రెండోదేంటంటే ఈ కూర్మ జయంతి అనేది కూడా మనము గత నెలలో కూడా చేసుకున్నట్టుగా మీకు కొంతమందికి గుర్తుండే ఉంటుంది. నిజానికి వైష్ణవ సంప్రదాయం వారందరూ కూడా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ యొక్క కూర్మ జయంతిని ఈ రకంగా వీళ్ళు చేసుకోవటం అనేది జూన్‌లో ఉంటే, అంతక్రితం నెలలో వైశాఖ మాసంలో స్మార్తులు కూర్మ జయంతిని నిర్వహించుకోవటం అనేది కూడా జరిగింది. అయితే ఏ నెలలో అయినా సరే మనం కావాల్సిందల్లా కూడా ఇక్కడ ఆయా మూర్తి స్వరూపాల్ని దర్శించుకోవటం, స్మరించుకోవటం. అదే కదా మనందరికీ భాగ్యం. సరే ఈరోజు మీరు కూర్మావతారుడైన ఆ విష్ణువుని స్మరించుకోవటం వల్ల కూడా మనకి చక్కటి ఉత్తమమైన ఫలితాలు పొందటం అనేదైతే ఉంటుంది. సరే కూర్మావతారం ఏదైనప్పటికీ కూడా దాని యొక్క విశిష్టత గురించి ఇక్కడ నేను తెలియజేయటం లేదు కానీ, ముఖ్యంగా కృత్తికా దీపం ఎందుకు వెలిగించుకోవాలి? ఎవరు వెలిగిస్తే ఎక్కువ మంచి జరుగుతుంది? అనే దాని మీద నేను ప్రత్యేకంగా మీకు తెలియజేయటం అనేది ఉంటుంది. ముఖ్యంగా అంతే కాకుండా మరి ఎవరైతే ఇళ్లలో పెళ్లి కాని అమ్మాయిలున్నారో, పెళ్లి అవ్వక ఇబ్బందులు పడుతున్నారో, అంతకుముందు మనం పెళ్లి కాని అబ్బాయిల కోసం పరిహారాలు సూచించినప్పుడు, పెళ్లి కాని అమ్మాయిల కోసం కూడా ఏదైనా సరే పరిహారాన్ని సూచించమని చెప్పి కూడా కొంతమంది మనకి వ్యాఖ్యానించి ఉన్నారు. కనుక వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నేను ఈరోజు ఈ రకమైన పరిహారాన్ని మీకు అందిస్తున్నాను. ఈ యొక్క ఏదైతే ఈ జూన్ 22 తారీఖు కా మన యొక్క కృత్తికా దీపం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మీకు అర్థమైతుంది. కృత్తిక అనేప్పటికి ఇది సుబ్రహ్మణ్యుడి యొక్క కుమారస్వామి యొక్క నక్షత్రంగా కృత్తికలు పెంచి పోషించారు కాబట్టి ఆయన కృత్తిక వాసుడుగా కూడా మనం అందరం కూడా నిర్వచిస్తూ ఉంటాం. కనుక ఇక్కడ సుబ్రహ్మణ్యుడిని పూజించటం అనేది ఒకటి. అయితే మనకి నిజానికి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో గాని, దీపావళి రోజు గాని ఎక్కువగా దీపాలు పెట్టటం అనేది మనకందరికీ కూడా తెలుసు. కానీ తమిళనాడు అంతా కూడా ముఖ్యంగా ప్రతి కృత్తికా నక్షత్రం ముఖ్యంగా మరి అరుణాచలంలో చాలా చక్కటి అంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క కృత్తికా దీపాన్ని వెలిగించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా వచ్చేప్పటికేంటంటే ఇది ఆదివారం కలిసి రావటం అనేది, ఇక్కడ గ్రహాల్లో వచ్చేప్పటికి కుజుడికి మరి అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామిని తెలియజేయటం అనేది ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి ఏదైనప్పటికీ కూడా పెళ్లి కాక అవస్థలు పడుతున్నా, సంసారిక జీవితంలో సరైన సుఖం లేకపోయినా కుజుడు కారణమవుతాడని మనం గత వీడియోలో కూడా తెలియజేయటం అనేది జరిగింది. కనుక ఈరోజు కుజుడు తర్వాత మరి సూర్యుడికి అత్యంత మిత్రుడు కుజుడు కూడా అయ్యుండటం, అది ఆదివారం నాడు రావటం మనం ఈ ఆదివారం నాడు చేసుకోవటం వల్ల కూడా ఒక అర్థం ఉంది. పరమార్థం ఉంది. కనుక ఈ ఆదివారం నాడు మరి అంతేకాకుండా రవి నక్షత్రాల్లో మనం కృత్తికని కూడా ఒకటిగా చెప్పడం అనేది జరిగింది. కనుక కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాల వారు కూడా వారికి అవకాశం ఉంటే ప్రతి నెల వచ్చే ఈ కృత్తికా దీపం రోజు అంటే ప్రతి నెల వచ్చే కృత్తికా నక్షత్రం నాడు వారు ఏదైనప్పటికీ కూడా వారి ఇంటిలో 3 ఒత్తులు వెలిగించి ఆవు నేతితో గాని, కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించినట్టయితే తూర్పు ముఖంగా దీపం వెలిగించినట్టయితే గనక వారి వారి జాతకాలలో వివిధ గ్రహాల యొక్క చెడు దృష్టులతో సంబంధం లేకుండా, చెడు స్థితులతో సంబంధం లేకుండా
ఎంతో కొంత వారి యొక్క గ్రహ ఉపశమనం కలుగుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. కనుక కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల వారు అవకాశం ఉంటే ఇది ప్రతి నెల కూడా చేసుకోవచ్చు. ఇదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఇక ఇప్పుడు మాత్రం మనం ఇందాకే చెప్పుకున్నాం. ఆడవాళ్ళ కోసం ఇది పెళ్లి కాని అమ్మాయిల కోసం గాని, పెళ్ళై సుఖం లేని అమ్మాయిల కోసం గాని, మనం తెలియజేస్తున్న ఈ పరిహారం ఏంటంటే గనక, ఈ యొక్క ఏదైతే ఈ కృత్తికా దీపం అనేది ఉందో, ఇది సాయంకాలం పూట చేసినట్టయితే గనక మరింత శీఘ్ర ఫలితం రావటం అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే గనక, ఏదైతే కందులు నానబెట్టి ముందుగా, ఆ కందులు నానబెట్టిన నీటిని మనం మన యొక్క స్నానం చేసే నీటిలో కలిపి, అంటే ఉదయ స్నానంతో పాటు సాయంకాలం స్నానం కూడా, అంటే ఏదైతే ఈ దీపం వెలిగించాలో ఆ దీపానికి వెలిగించే ముందు మనం ఖచ్చితంగా తలస్నానం అవసరం లేదు గానీ మామూలు స్నానం చేసి తీరాలి. చేస్తే మంచిది. కనుక ఆ రకంగా మరి స్నానానంతరం, అంటే మనం చేసే నీటిలో కొద్దిగా ఈ కందులు కలిపిన స్నానాన్ని, అంటే మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా ఈ నానేసిన నీరేదైతే ఉందో ఆ నీటిని కలుపుకొని మనం స్నానం చేయాలి. ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు, వారు ఈ రకంగా ఆచరించవలసి ఉంటది. తర్వాత మరి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో గనక ఇంట్లో ఉంటే గనక సుబ్రహ్మణ్య స్వామి ముంగిట మనం ఈ దీపాన్ని పెట్టాలి. మనకి ఏదైతే మరి దక్షిణం మూలగా, అంటే మన దేవుడు ఎలాగో తూర్పు ఈశాన్యంలో ఉంటే ఒకవైపు మనకి ఎలాగో కుడివైపు దక్షిణం ఉంటుంది గనక, ఆ దక్షిణం వైపు ఈ యొక్క దీపాన్ని వెలిగించి, ఇక్కడ మనం సుబ్రహ్మణ్య ఏదైతే చిన్న మంత్రం ఉంటుందో, ఓం సౌం సుబ్రహ్మణ్యాయ శీఘ్ర కళ్యాణం దేహి దేహి. ఓం సౌం సుబ్రహ్మణ్యాయ క్లీం. ఓం సౌం సుబ్రహ్మణ్యాయ శీఘ్ర కళ్యాణం దేహి దేహి. దేహి దేహి లేకపోయినా కూడా కురు కురు అన్నా కూడా అదే అర్థం వస్తుంది. ఓం సౌం సుబ్రహ్మణ్యాయ శీఘ్ర కళ్యాణం కురు కురు లేదా దేహి దేహి. ఈ రకంగా 108 సార్లు అవకాశం ఉంటే గనక పగడం మాల గాని, ఎర్రపూసల మాలతో గాని దీన్ని 6 మంగళవారాలు గనక ఆచరించినట్టయితే తప్పకుండా మీ యొక్క మనోరథం ఫలించి మీకు కళ్యాణ యోగం పడుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మరి ప్రసాదంగా ఏం పెట్టాలి అని చెప్పి కూడా చాలామందికి సందేహం కలగటం అనేది సహజం. అయితే ఈ 6 మంగళవారాలు కూడా మరీ పెద్దగా సంపడి ఏమీ లేదు. కొద్దిగా బెల్లం ముక్క నివేదన చేస్తే చాలు. లేదా బెల్ల పానకం నివేదన చేసినా కూడా చాలు. ఇది ఖచ్చితంగా ఆ బెల్లం ముక్క గాని, లేదా బెల్ల పానకం గాని తప్పకుండా పెళ్లి కావాల్సిన వాళ్ళు, వాళ్ళు వాళ్ళు ప్రసాదంగా దాన్ని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా ఈ యొక్క ఆదివారం నాడు మొదలెట్టి, ఆదివారం అనంతరం తర్వాత 6 మంగళవారాలు ఇలా చేసినట్టయితే, తొలుత మాత్రం మనం ఆదివారం నాడు మొదలెడతాం. ఒకవేళ ఆదివారం నాడు మనకి చేయడానికి ప్రస్తుతం ఈసారి కుదరకపోతే ఎప్పుడైనా సరే మొదటిసారి మీరు చేయాలనుకున్నప్పుడు ప్రతి నెలలో కూడా కృత్తికా నక్షత్రం వస్తుంది. కనుక ఆ కృత్తికా నక్షత్రం నాడు ఇది మొదలెట్టి తర్వాత వచ్చే 6 మంగళవారాలు, ఈ 6 మంగళవారాల్లో మనకు ఒక్కొక్కసారి మంగళవారం నాడు ఏదైనా అడ్డొచ్చినప్పటికీ కూడా భయపడక్కర్లేదు. మొత్తం మీద మీరు చేసుకోవాల్సిన మంగళవారాలైతే 6 మంగళవారాలుంటాయి. ఈ రకంగా చేసుకున్నట్టయితే